Hi AVLJ members. Hi, this is Shalini here, and నేను కూడా AVLJ member. I'm happy to say that AVLJ member గా ఫుల్ ఖుషి అవుతుంది చెప్పేదానికి కూడాను. అండ్ ఈ పొద్దు నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి ఒక సెషన్ నేను చెప్పిస్తా ఉన్నాను మీకు. ఇప్పుడు నాది ఏమేంటే నా కాన్సెప్ట్ వచ్చేసి ఉల్లన్ లో ఫ్లవర్స్ చెప్పించాలనేసి. అండ్ యూ విల్ బి ఆల్ సీయింగ్ దిస్ ఉల్లన్ అండ్ ఏమిది అనుకుంటున్నారు, ఉల్లన్ లో ఫ్లవర్స్ చెప్పిస్తాము అనేసి. సో నా కాన్సెప్ట్ ఇది. అండ్ ఈ రోజు నేను ఫుల్ ఉల్లన్ లో అంటే ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఫ్లవర్స్ చేయొచ్చు అని చూపిస్తా ఉన్నాను. కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఉల్లన్ కావాలా, అండ్ వన్ బైండింగ్ వైర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ వైర్ ఏది అవైలబుల్ ఉందో ఇప్పుడు ప్రెసెంట్లీ, అండ్ యూ క్యాన్ యూజ్ దిస్. అండ్ క్రేప్ పేపర్ ఆర్ గ్రీన్ కలర్, ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్ పేపర్ ఉంటే చాలు. అండ్ వన్ మోర్ థింగ్, క్రేప్ పేపర్ లేదు అంటే గ్రీన్ కలర్ పేపర్ అయితే అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే ఫార్ అ టైమ్ బీయింగ్ గ్రీన్ కలర్ ఉల్లాన్ ఉంటేనే యూ క్యాన్ జస్ట్ ర్యాప్ ఇట్ అంతే. అండ్ ఈ బాల్ సైజ్కి అరౌండ్ 100 ఇంకా 105 110 ఇంకా ఎక్కువ అవుతుంది, డిపెండ్ అపాన్ ద సైజెస్. మనం ఒకే సైజ్ చేసుకోకపోతే మీడియం సైజ్ యూ కెన్ డూ 100 ప్లస్ అంతా కన్ఫర్మ్ అవుతుంది ఫ్లవర్స్ ఇది. అండ్ మనకి కెలాక్స్ అంటే నేను ఇప్పుడు గ్రీన్ పేపర్లో ఊరికే అట్లా రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను. మనకి కెలాక్స్ దొరుకుతుంది అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్. సో అది వన్స్ ఈ లాక్డౌన్ అంతా క్లియర్ అయి నుంచి అప్పుడు మీరు ఆ కెలాక్స్ వేసుకుంటే ఒరిజినల్గా ఉంటుంది, అంటే రియల్ ఫ్లవర్స్ ద్వారా కనిపిస్తుంది మీకు. అండ్ ఇప్పుడు ఇంకా గ్రీన్ టేప్, ఇప్పుడు నాకు గ్రీన్ టేప్ అవైలబుల్ లేదు ఇంట్లో కాబట్టి నేను ఇది క్రేప్ పేపర్ యూజ్ చేస్తా ఉన్నాను. క్రేప్ పేపర్ గ్రీన్ టేప్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఫ్లవర్ ఎట్లా చేసేది అని చెప్పిస్తా ఉన్నాను. అండ్ ఇది ఫింగర్స్ ఇట్లా హోల్డ్ చేసుకొని మేక్ 30 రౌండ్స్. థర్టీ కింద ఎక్కువ ఉంటేనూ పర్వాలేదు, బట్ బేసికలీ 30 రౌండ్స్ ఇస్ కంప్లీట్. 30 రౌండ్స్ అంతా కంపల్సరీ. అండ్ కట్ చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ ఉండాలా. వన్స్ ఈ 3 ఫింగర్స్ మనం ఇట్లా పెట్టుకుంటాము. సో మిడిల్ ఫింగర్ పాసిబుల్లీ మీకు ఏమైతే మిడిల్ ఫింగర్ తీసేకైతే ఇట్స్ వెల్ అండ్ గుడ్, కాలేదు అంటే జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ బైండింగ్ వైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్. సమ్ టైమ్స్ ఇది కూడాను హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సెంటర్కి మనం ఇట్లా లాక్ చేసుకోవాలి, కంప్లీట్ లాక్. ఇట్లా చేసుకొని మ్యాక్సిమం మీకు ఎంత అయితే అంత టైట్ చేయండి. బికాస్ ఉల్లన్ ఇట్స్ లైక్ అ స్పాంజ్ టైప్ ఉంటుంది, మీకేం హర్ట్ అయ్యలే. అట్లా ఉల్లన్ కూడా ఏమీ ప్రాబ్లం అయ్యలేదు. ఈజీ టు డూ. బిడ్లు ఉంటే బిడ్ల చేతిలోనూ చేయించండి, ఎనీహౌ దే విల్ గెట్ బోర్డ్. అండ్ మనం చేస్తా ఉంటే ఈవెన్ దే విల్ ఆల్సో ఎంజాయ్. యాక్చువల్లీ వాళ్ళకైతే ఫుల్ ఖుషిగా ఉంటుంది, ఏమో కొత్త వెరైటీ నేర్చుకుంటాము చేస్తాము అనేది. సో పైన లేయర్ ఫుల్ కంప్లీట్గా కట్ చేసేస్తాను. ఇట్లా ఈవెన్గా కనిపించాలి, ఫుల్ ఈవెన్గా ఉంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. ఫ్లవర్ అంటే చామంతి పువ్వు, ఇంకొకటి వాట్ ఈస్ దట్ హైబ్రిడ్ తర ఇంకొకటి వస్తుంది కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది మీకు ఒకటి చూస్తే అట్లా అనిపించలే, బట్ ఐ విల్ షో యూ ఇన్ అ బల్క్, అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి కెలాక్స్ కింద గ్రీన్ కలర్ కెలాక్స్ కావాలా. సో కెలాక్స్కి నేను క్రేప్ పేపర్ పెట్టుకొని ఒక రౌండ్ షేప్ అట్లా కట్ చేసుకున్నాను, దానికి గమ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు. సో గమ్ ఇంకా జస్ట్ కమ్మి ఉంది కదా, ఇంకా జస్ట్ మేకప్ పాయింట్. మనం ఎక్స్ట్రా కట్ చేసుకునే నెసెసిటీ లేదు. ఒక ఫ్యూ మినిట్స్ ఇట్లే మనం పెట్టుకుంటే ఇట్ విల్ స్టిక్ ఆన్ టు ఉల్లన్కి ఎలాంటి పేపర్ కాబట్టి ఈజీలీ స్టిక్ ఆన్ అయిపోతుంది. ఎక్కడైతే మీకు ఓపెన్ ఉంది అని అనిపిస్తే కనుక దెన్ మీరు ఇక్కడ గమ్ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫ్యూ సెకండ్స్ అంతా. పెట్టుకుంటే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆల్వేస్ లుక్స్ గుడ్. అంటే రియల్ కెలాక్స్ మీకు ప్లాస్టిక్ ది కెలాక్స్ దొరుకుతుంది, అది దొరికితే ఇంకా బాగా నీట్గా కూర్చుంటుంది, షేప్ వైజ్ కూడాను నీట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ వీ క్యాన్ యూజ్ ఏమది గ్రీన్ టేప్, గమ్ టేప్ అని వస్తుంది,
గమ్ టేప్ యూస్ చేస్తే ఇట్ విల్ బీ గుడ్ యాక్చువల్లీ. ఎలా అంటే మనకి ఆ స్టెమ్కి అంటే ఆల్మోస్ట్ గమ్ టేపే యూస్ చేస్తాం మనము. బట్ ఇన్ దిస్ కేస్ గమ్ యూస్, ఇప్పుడు నా దగ్గర గ్రీన్ టేప్ అవైలబుల్ లేదు కాబట్టి నేను క్రేప్ పేపర్నే కట్ చేసుకోండి సైజు. దీన్నే నేను ఇప్పుడు ఫుల్ జాయిన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. ఎలా అంటే కమ్మీ కావాలంటే మీకు ఇంకా పొడుగు చేసుకోవచ్చు, గ్రీన్ టేప్ అయితే ఈజీగా కూర్చుంటుంది. అండ్ దిస్ ఇస్ కొంచెం కష్టం కావచ్చు, బట్ ఎస్ గ్రీన్ టేప్ లాగానే మీకు ఉంటుంది, అంటే ఫినిషింగ్ కూడాను అట్లే వస్తుంది. మీకు ఈ కంబీను ఇంకా థిక్గా కావాలంటే యూ క్యాన్ ఈజీలీ, అంటే కొంచెం ఇప్పుడు 1 లేయర్ ఎత్తుకోండి, మీరు 2 లేయర్స్ ఎత్తుకుంటే కంబీ థిక్గా ఉంటుంది, కింద స్టెమ్ కూడా మీకు థిక్గా వస్తుంది. సో ఇది ఇలా కనిపిస్తుంది మీకు, చామంతి పువ్వు ప్లస్ గ్రీన్ స్టెమ్. ఐ థింక్ ఇట్లా పెట్టుకుంటే మీకు ఈజీగా విజిబుల్ కూడా ఉంది అనుకుంటా. సో నేను ఇది చాలా అంటే దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ యాక్చువల్లీ. నేను అది మీకు చూపించేకి అనేసి కొంచెం పెట్టినాను ఈడ. మనకి ఈ ఫ్లవర్స్తో మనం చామంతి పూల హార కూడా చేసుకోవచ్చు. ఎలాగా అంటే 1 పార్ట్ దిస్ వన్ అండ్ 1 దిస్ వన్. ఇప్పుడు మనం ఇట్లా నాట్ వేసుకుంటాం, ఫ్లవర్స్ మనం ఇట్లా చేసుకుంటామో అట్లా నాట్ వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ దానికి కొంచెం గ్యాప్ వస్తుంది, బికాస్ దాంట్లోనూ అంటే మనం నార్మల్ ఫ్లవర్స్ చూసుకుంటేనే గ్యాప్ వస్తుంది. ఈవెన్ దిస్ ఆల్సో మనము ఒకే కౌంట్ ఎత్తుకుంటే మీకు ఈవెన్గా ఉంటుంది ఫ్లవర్స్. అండ్ కౌంట్ ఎక్కువ తక్కువ చేసుకుంటే మీకు ఫ్లవర్స్ కూడాను ఎక్కువ తక్కువ వస్తుంది. సో ఇది చామంతి పూల లాగా ఇలా ఇక్కడ ఈ పక్క ఆ పక్క కనిపిస్తుంది మీకు. మిడిల్లో ఓన్లీ థ్రెడ్స్ ఉంటుంది, కాడు ఉంటాం కదా మనము, సో ఆ స్టెమ్స్ మాత్రం ఉంటుంది. అండ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ ఫుల్ ఫ్లవర్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ. అండ్ ఇది చిన్న పిల్లలు కూడా చేయించవచ్చు, మీరు చేతిలో కూర్చోపెట్టుకొని కొంచెం చేస్తారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా బోర్ అవుతూ ఉంటుంది, సో ఈజీగా వాళ్ళు చేస్తారు. అండ్ మిగిలిండే దాంట్లో ఆల్ దోస్ కటింగ్స్ ఉంది కదా, ఈ కటింగ్స్లో మీరు బిడ్లీకి డ్రాయింగ్ వేసి దాంట్లో గమ్ అప్లై చేసి జస్ట్ మీకు స్ప్రింకిల్ చేయమని నిదానంగా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు జస్ట్ ఫర్ ఫన్ అంతే, దే విల్ ఈజీలీ డూ దట్ అండ్ ఇట్ విల్ బి గుడ్ ఆల్సో. హామ్ లేదు కాబట్టి ఆరాంగా పిల్లలు ఆడుకుంటారు, మనకి కూడాను ప్రాబ్లం ఉండలే. కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ 15-20 మినిట్స్ కలర్ ఉంటే కన్నా దే విల్ ఎంజాయ్. ఒక్కొక్క పెటల్కి ఒక్కొక్కటి వేసుకొని చేస్తారనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ మై క్రాఫ్ట్ వీడియో. అండ్ మీకు ఏమైతే డౌట్ ఉంటే ఏమైతే కమెంట్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏం ఫీల్ అయింది అని కమెంట్ చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియో నేను చేసేటప్పుడు ఐ థింక్ ఇంకా బెటర్గా, ఫస్ట్ వీడియో నాది ఇది, సో అందుకోసం నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేస్తాను. అండ్ ఏమే డౌట్స్ ఉంటేనో కమెంట్ చేయండి. వెన్ ఎవర్ ఐ సీ దట్ కమెంట్ ఐ గ్యారంటీ రిప్లై పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ AVLJ. థ్యాంక్ యూ కవిత అక్క ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ మై క్రాఫ్ట్. అండ్ వెరీ హ్యాపీ టు షేర్ ఆల్ మై క్రాఫ్ట్స్ యాక్చువల్లీ. మళ్ళీ ఇంకా వేరే ఎక్కువ వెరైటీస్ ఫ్లవర్స్ నెక్స్ట్ వేరే వెరైటీస్ ఏమైతే ఉంటే కదా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ AVLJ members. Thank you all.